పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో గర్భవతి అయిన ఆదివాసీ మహిళపై జరిగిన దాడిని నిరసిస్తూ సిలిగురిలో నిర్వహించిన నిరసన ప్రదర్శన రణరంగంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాంతీయ సచివాలయం ఉత్తరకన్య ముట్టడికి యత్నించిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం సహా బాష్పవాయువు గోళాలు జల ఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో కొందరు నిరసనకారులు గాయపడగా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గత డిసెంబర్లో ఫన్సీదేవా ప్రాంతంలో గర్భవతి అయిన ఆదివాసీ మహిళపై దాడి చేశారని, ఆమెకు పుట్టిన శిశువు మరణించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని, పరారీలో ఉన్న మిగిలిన 4 నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ జన్జాతి సురక్షా మంచ్ బీజేపీ మద్దతుతో ఈ ఉత్తరకన్య అభియాన్ చేపట్టింది. ఈ ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యేలు శిఖా చటర్జీ, దుర్గా ముర్ము పాల్గొన్నారు. జల్పాయి మోర్ నుంచి ప్రారంభమైన ఈ మార్చ్ను తిన్బత్తి మోర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది.